సంవత్సరం మనం 47 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తూ దేవుని దగ్గర భక్తి శ్రద్ధలతోటి ఈ శిలువ ధ్యాన కూటాలు జరిగిస్తూ ఉంటాం. ఈ శిలువ ధ్యాన కూడికల్లోకి వచ్చి నేర్చుకొని అది మన జీవితాలకి అన్వయించుకొని మార్చుకుంటే ఈ శిలువ ధ్యాన కూడికలకు ఒక విలువ ఉంటుంది. మన జీవితాలకు ఒక ఘనత గౌరవాన్ని కలిగే వారుగా ఉంటామని లేఖనాల ద్వారా రాయబడింది. చాలా అద్భుతమైన సందేశాలు మనతో మాట్లాడుతున్న దేవుడు, విలువైన సందేశాలు ఇస్తున్న దేవుని వాక్కులు గ్రహించుకొని దాని ప్రకారం జీవించే వారుగా ఉంట శ్రేష్టమని మనం చేస్తున్నాం. ఈ అంశంలో మనం దేవుడు మనతో మాట్లాడే సమయం, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడ్డ యేసు మనకేం చేశారు అన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారు నీకేం చేశాడు అంటే, ఒకటి నిన్ను ప్రేమించాడు అని నేర్చుకున్నాం. అక్కడ మాటలో చాలా అర్థాలు కూడా మాటలు రాయబడ్డాయి. అక్కడ ఒకే వచనంలో ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తే ఏమిటది లాభం అంటే, ఒకటి ఆదరణ, రెండు ఆనందం, మూడు ఆహ్వానం కలిగింది అని నేర్చుకున్నాం. రెండోది ఆయన ఏం చేశాడంటే, ప్రతి మనిషి కొరకైన రక్త ప్రోక్షణం జరిగించారు అని నేర్చుకున్నాం. రక్తాన్ని కాల్చారు. ఆయన రక్తం వలన లోకం అంతటికి విలువ వచ్చింది. లోకంలో ప్రతి వ్యక్తి కూడా విలువ కలిగిన వారుగా మార్చబడ్డారు అని నేర్చుకున్నాం. ఆయన రక్తం ధారిస్తే, రక్తం చిరిస్తే మనకు కలిగిన లాభాలు ఏమిటంటే, ఒకటి రక్షణ కలిగింది అని నేర్చుకున్నాం. రెండు, నీలో ఉన్న అపవిత్ర జీవితాన్ని తీసివేసి ఆయన రక్తము నిన్ను పవిత్రుడిగా మార్చింది అని నేర్చుకున్నాం. మూడవది, ఆయన రక్తం కాల్చడం వల్ల కలిగే మూడో లాభం అంటే, కొత్త నిబంధన నీకు ఏర్పాటు చేయబడింది, అది హృదయంలో వ్రాయబడింది అన్న విషయాన్ని రాత్రి కాలం ధ్యానం చేశాం. యేసు ప్రభుల వారు రక్తం గారిస్తే మనకు కలిగిన లాభాల్లో చాలా ఉన్నాయి. మనుషులకు అర్థం కావాలి. నా దేవుడు నన్ను శుద్ధి చేసి బాగు చేసి హృదయం మీద కొత్త నిబంధన ఏర్పాటు చేసి కొత్త నిబంధనకు నితలుగా ఉండాలని, కొత్త నిబంధనలో కొనసాగే వారిగా ఉండాలని, అనగా యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడ్డ మనమందరం కూడా యేసు లాగే ఉండాలని, అదే కొత్త నిబంధన అనే విషయాన్ని రాత్రి కాలం ధ్యానం చేశాం. మనకు మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తము కార్చడం వలన మనకు కలిగిన నాలుగవ లాభం అంటే, అందరూ యేసు ప్రభుకు దూరం అయిపోయేవాట, యేసు ప్రభుకు దూరంగా ఉన్నవాట. ఏ దేవునిలో నుంచి నేటి వరకు మనుషులందరూ దేవునికి దూరస్తులుగా ఉండరు. యూదులకు దూరస్తులుగా ఉండరు. యూదులు అన్యులు కలిసి లేకుండా ఉండరు. అందరూ దేవునికి దూరస్తులైపోయారు. దేవుని దుఃఖ దగ్గరికి లేకుండా ప్రతి మనుష్యుడు దేవునికి దూరస్తులుగా ఉన్నారని వాక్యం ఉంది. ఈ దూరస్తుడిని ఏం చేస్తే సమీపంగా వస్తాడయ్యో? ఈ దూరమైపోయిన ఈ మానవుడు దేవుడితో సమీపంగా దగ్గరగా ఉండటానికి, మనుషులు దగ్గరికి రావటానికి ఏం చెయ్యాలి అంటే, యేసయ్య అన్నాడు, తండ్రి అంటే చెప్పాడు, నా కుమారుడైన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణం జరుగుట వలన నా కుమారుడు కల్వరి శిలువలో రక్తాన్ని చిందిస్తే, నా కుమారుడు కల్వరి శిలువలో రక్తాన్ని ప్రోక్షిస్తే ఆయన రక్తము దూరస్తుల ప్రతి ఒక్కరు కూడా దేవునికి సమీపస్తులుగా చేస్తుంది అని లేఖనాల్లో ఉంది. అంటే ఇంత విలువ యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో కాల్చిన రక్తానికి ఎంత ఘనత, ఎంత విలువ, అది ఆ జీవితానికి ఉపయోగకరంగా ఉందన్న విషయాలు మానవుడు గ్రహించాలి. ఈ వాక్యంలో ఉన్నట్టే చూద్దాం. చూడసారి అపోస్తలుల ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13 చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:13. అయినను మునుపు మీరు
మునుపు మీరందరూ యేసుక్రీస్తు ప్రభుల వారికి దూరస్తులే. యేసు లేక, వాక్యము లేక, రక్షణ లేక, భక్తి లేక, ప్రార్థన లేక, యేసుతో సరైన సంబంధమే లేక జీవిస్తున్న మీరు అందరూ యేసుక్రీస్తు ప్రభుల వారికి దూరస్తులే. అయితే ఇప్పుడు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి పంపబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు అందరి కొరకు శిలువ మీద ఎక్కినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి శిలువ పైన విలువైన రక్తాన్ని ప్రోక్షణ చేస్తున్నప్పుడు, ఇప్పుడు క్రీస్తు యేసు చదవండి తల్లి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, యేసుక్రీస్తు రక్తం, గమనించండి, ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభువు రక్తము వలన సమీపస్తులుగా మార్చబడి. గ్రహించమా? అంటే యేసుక్రీస్తు రక్తం కార్చకపోతే ఎప్పటికీ విడిపోయిన మనుషులు, దేవుడు మానవుడు విడిపోయి ఉంటే అలాగే ఉండేవారు. యేసు అంటున్నాడు, ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో రక్తం కార్చడం వలన, ఆ రక్తము వలన ఇప్పుడు మీరు ఉభయులు వేరైపోయిన మనుషులు ఏమయ్యారంటే సమీపస్తులు కాబడ్డారు. యేసు దగ్గరికి తీసుకురాబడ్డారు. అది మధ్యవర్తమయ్యా. మధ్యవర్తమయ్య అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో కార్చిన రక్తం, రక్తము వలన మాటది యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన రక్తం వలన మీరు ఇప్పుడు సమీపస్తులయ్యారు, దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చేర్చబడ్డారు. తండ్రితో సమాధాన పరచబడే సమయము వచ్చి సమాధానము పరచబడ్డారని ఈ వాక్యంలో ఉంది. అనగా ఒక వ్యక్తి దేవుని దగ్గరగా ఉండడానికి ఏమవసరమైందంటే, ఒక వ్యక్తి లోకంలో చీకట్లో జీవించే వ్యక్తి దేవుని దగ్గరకు రావడానికి ఏది అవసరము అయిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరిలో కార్చిన రక్తము నీకు మధ్యవర్తిగా అవసరమైంది. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా సమీపస్తులయ్యారు. ఎక్కడో లోకములో పాపములో దేవునికి వేరైపోయి, దేవునితో సంబంధం తెగిపోయి జీవిస్తున్న మనిషికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా ప్రతి మనుష్యుడు దేవునికి దగ్గర చేయబడను అని వాగ్దానం చేయాలంటే ఈ విషయం గమనించాలి. మనం ఈ 4 విషయాలు రాత్రి మనం ధ్యానం చేశాం. శిలువ రక్తము వలన మనిషి రక్షణ వచ్చింది, రక్తం వలన పవిత్రులుగా చేయబడ్డాం, రక్తం వలన కొత్త నిబంధన ఇవ్వబడింది, రక్తము వలన నిన్ను సమీపస్తులుగా చేసిందని లేఖనాలు స్పష్టంగా మనతో మాట్లాడచ్చు. దేవుని పిల్లారా గ్రహించాలి. శిలువ ధ్యానంగా వచ్చిన మనము వచ్చి ఏదో వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ నన్ను నా దేవుడు శిలువలో రక్తాన్ని చిందించి సమీపస్తులు చేశాడు. నన్ను ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నారంటే, దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యం ధ్యానిస్తున్నారంటే, నా దేవుడు ఈ సమీప జీవితాన్ని, దగ్గర జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమున కలుగు చేసిందని గ్రహించి యేసుక్రీస్తు ప్రభువు రక్తము ద్వారానే నేను దేవునికి దగ్గరగా ఉన్నాను, సమీపంగా ఉన్నాను అని గ్రహించి నిత్యము మనము ఆయన దగ్గరగా జీవించేవారుగా ఉంటే మంచిదని లేఖనాల ద్వారా రాయబడింది. ఒకటేమో నిన్ను ప్రేమించాడు, రెండేమో నీకు రక్తము కార్చాడు, మూడో చెప్పడైనా నేను నీ పాపముల నుంచి విడిపించాను అని రాయడు. అక్కడ నేను నీ పాపములో నుంచి విడిపించాను. నేను ఒకటి నిన్ను ప్రేమించాను, రెండు నీకోసం రక్తం దాల్చాను, మూడో చెప్పడైనా నీ పాపములో నుంచి
నిన్ను విడిపించాను నేను అన్నాడు. విలువైనటువంటి సందేశం వచనంలో ఉంది. విలువైన మాటలు యేసుతో మాట్లాడుతున్నాను. సిలువ ఏం చేసిందయ్యా అంటే, ఆయా సిలువ మీద ఉన్న యేసు ప్రభుల వారు నీ పాపం అంతటిని తీసివేశాను నేను అని రాయింది అక్కడ. నీ పాపాన్ని నేను తీసివేశాను, తీసివేస్తాను అన్నా. ఆమె తీసివేశాను నేను. అసలు ఏంటి నా పాపం? ఎక్కడున్నా పాపం అంటే యేసయ్య అన్నాడు, ఒకటి నీలో ఉన్న పాపం. ఏ పాపాన్ని తీసివేసావయ్యో, ఏ పాపాన్ని తుడిచేసావయ్యో, ఏ పాపాన్ని నా మీద నుంచి దూరం చేసావయ్యో సిలువ ద్వారా అంటే ఆయన చెప్పాడు, నీలో ఉన్న పాపాన్ని నేను తీసివేశాను. అంటే మానవునిలో పాపం ఉందట. నీలో ఉన్న పాపం, మనిషిలో ఉన్న పాపం, ఆ పాపం మనిషిని కొల్లబెట్టేస్తా ఉంది, ఆ మనిషిని మారణం చేస్తా ఉంది. ఆ పాపం మనిషిని మానవుడిని దేవుడిని సమీపస్తులు కాకుండా నీ పాపం ఆటంకంగా ఉంది. అది వేసాడు, నీలో ఉన్న పాపం నేను తీసివేశానయ్యో. నీలో ఉన్న పాపం నాకు కనిపిస్తా ఉంది. నీకు అర్థం కావట్లా పాపం కూడా. నీలో ఉన్న పాపం నేను తీసేసా. ఎక్కడయ్యా అయ్యేసాడు, నీలో ఉన్న పాపాన్ని నేను తీసివేసా. భక్తుడు దావీదు మాట్లాడతాడు. 90వ కీర్తన 8వ చదువుదాం. 90వ కీర్తన 8. నీ దోషములను మా దోషాన్ని నీవు మీద ఉంచుకున్నావు. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు పట్టబెలిగబడుతున్నాయ్యో. ఎక్కడుంది పాపం ఇప్పుడు? ఎక్కడుంది? కాదు, ఎక్కడ? ఎస్, లోపడుంత. నీ ముఖ కాంతిలో రహస్య పాపం నాలో ఉన్నమాట. నాలో ఉన్న నీ ముఖ కాంతిలో నాలో ఉన్న రహస్య పాపం ఎక్కడంట? నా లోపల ఉంది. అది ఎవరికి కనపడ్డది? యేసయ్య తప్ప. యేసయ్య అంటే నా ముఖములో, నీ ముఖములో నా రహస్య పాపం, నాలో ఉన్న రహస్య పాపాలు నీకు కనిపిస్తున్నాయ్యా. అంటే నా లోపల ఏముందంటే రహస్య పాపం ఉంది. నీ రహస్య పాపం నీకు తెలుసు. యేసయ్య తెలియదు అనుకుంటున్నావు మనుషులు. యేసయ్య నీ రహస్య పాపము నీ తెలుసు అయ్యా. దానికి అన్నాడు, అయ్యో నీ రహస్యంగా పాపం చేస్తే నాలో ఉన్న, నా లోపల ఉన్న రహస్య పాపము నీ తెలుసు అయ్యా. అది ముఖ కాంతిలో పట్టమని చేయబడుతుందయ్యా. అంటే యేసయ్య నీలో ఉన్న రహస్య పాపాన్ని తీసివేస్తున్నాను నేను. నీలో ఉన్న రహస్య పాపాన్ని నేను తీసి బయట పారవేస్తున్నాను. ఎక్కడైతే సిలువలో నీ పాపాన్ని భరిస్తున్నాను నేను. నీ రహస్య పాపాన్ని నేను భరిస్తున్నాను. మన క్రైస్తవుడు గ్రహించబడిందంటే సిలువ వేయబడింది, చాలా ఏళ్ళు అయింది. యేసు ప్రభుల వారు నా పాపం అంతటిని, నాలో ఉన్న పాపం అంతా సిలువ మీద భరించాడు. నా పాపం తీసివేశాడు. ఇప్పుడు నేను పాపిని కాదు నేను అనుకోవాలి, గ్రహించాలి. అనుకోకుండా ఉంటామంటే ఇక నీలో పాపం ఉన్నట్లకే. యేసయ్య అంటున్నాడు, ఈ పాపము తీసేసావు అంటే ఒకటి నీలో ఉన్న పాపం, నీ హృదయంలో ఉన్న పాపం, నీ లోపల ఉన్న పాపాన్ని నేను తీసివేశాను అని రాయబడింది. పౌలు అంటున్నాడు, అయ్యా నా లోపల పాపం ఉందయ్యో, నా లోపల పాపం ఉందయ్యో, అది నన్ను వశపరుచుకుందయ్యా అన్నాడు ఆయన. నా లోపల పాపం ఉంది, నా లోపల ఉన్న పాపం అయ్యో వశపరుచుకుందయ్యో అన్నాడు. చూడండి, వేరొక నియమము, నా వేరొక నియమము నా అవయవాల్లో, అంటే అవయవాలు ఉన్నాయి బయటలో ఉందా లోపల ఉంది. అంటే వేరొక నియమము నా అవయవాల లోపల ఉంది. వేరొక పాపము అవయవాల్లో ఉంది, లోపల ఉంది. వేరొక నియమము నా లోపల ఉంది అయ్యా, అది బయట కనపడట్లేదు అయ్యా. వేరొక నియమము
ధర్మశాస్త్రం ఉంది, నా లోపలేమో వేరొక నియమం ఉంది, వేరొక పాపం ఉంది. గమనించాలి, మనుషుల్లో ఉండేది ఇది. మనుషుడు పరిపూర్ణుడు పరిశుద్ధుడు కాలేకపోవటానికి కారణం ఏంటంటే మనసులోనేమో ధర్మశాస్త్రం ఉంది. రోజు గుర్తు చేస్తూ హెచ్చరిస్తూ ఏ జాగ్రత్త బి కేర్ఫుల్ జాగ్రత్త అంటుంది. కానీ లోపల ఉండే అవయవాల లోపల వేరొక నియమం ఉంది, అది బలమైనది, స్ట్రాంగ్ అయింది. దాన్ని మానలేకపోతున్నాం, పడవలేకపోతున్నాం, తీసేయలేకపోతున్నాం. అదే కదంటే ధర్మశాస్త్రంతో పోరాటం చేసి నా అవయవాల్లో ఉన్న పాప నియమమునకు ఆ నా లోపల నా అవయవాల లోపల పాపము నియమం నాలో ఉంది, అది నన్ను చెరబట్టేసి లోపరుచుకుందయ్యా. అంటే పాపంకి కట్టుబడిపోయాను నేను. అది లోపరిచేసిందంటే నేను పాపాన్ని లోపడిపోయాను నేను. ఎక్కడి పాపం అంటే నా అవయవాల లోపల నాలో ఉన్న పాపం, నా లోపల పాపం ఉందయ్యా. నా లోపల పాపం అవయవాల్లో ఉండి అది వశపరిచేసుకుంది. ఆ పాపము నన్ను వశపరుచుకుని దానికి నన్ను లోపల చేసింది. నేడు క్రైస్తవుడే కానీ పాపము వారిని వశపరుచుకుంటే దానిలోంచి బయటికి రాలేక అందులోనే బందీగా ఉంటే యేసు అన్నాడు, అందులో ఉన్న పాపాన్ని నేను సిలువ ద్వారా తీసివేశా. గ్రహించావు క్రైస్తవుడు? నీ లోపల పాపాన్ని, నీ అవయవాలో ఉన్న పాపాన్ని నేను తీసేసా. కానీ నువ్వు ఎలా ఉన్నావంటే ఇంక అవయవాలో ఉన్న పాపం అలాగే ఉంది. పాపంలో బందీగా ఉండి బయటికి రాలేక పాప సంబంధిగా జీవిస్తూ ఉన్నావు. ఈ సిలువ ధ్యానం అంటుంది, యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు, నీకోసం రక్తం దాచాడు, నీ పాపంతో తీసేశాడు. ఏ పాపం అంటే నీ అవయవాల్లో లోపల ఉన్న ప్రతి పాపాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో దాన్ని మొత్తాన్ని తీసి పారవేశాడు. ఇప్పుడు పాపి కాదు, నేను పాపిని కాదు. ఎందుకే పాపిని కదంటే నా లోపల ఉన్న పాప నిగం ఉందే, నా పాపం అంతటిని యేసు క్రీస్తు ప్రభు సిలువ ద్వారా లోపల ఉన్న పాపంతో తీసి బయట పారవేశాడయ్యా. అందుకని మీరు పరిశుద్ధుడయ్యా, మీరు కూడా అలా ఉండండి అని చెప్పాడు యేసయ్యా. ఈ సిలువ ధ్యానంలో గ్రహించండి, నా లోపల ఉన్న పాపాన్ని యేసు ప్రభుల వారు సిలువ ద్వారా తీసి బయట పారవేశాడు. నా పాపంతో భరించాడు. నా లోపల పాపాన్ని ఆయన మోసాడు. నా లోపల ఉన్న పాపం తీసివేశాడు. అయ్యో, లోపల పాపం చాలా ప్రమాదం. ప్రతి పాప ప్రమాదమే. కానీ లోపల పాపం అంటే దాడి అన్నాడు యేసయ్యా, నా లోపల పాపం తెలుసయ్యా అన్నాడు. పౌలు అంటున్నాడు, అయ్యా నా లోపల పాపం ఉందే, అది నేను వశపరుచుకుంది అయ్యా. 25 వచ్చేదమ్మా, 25 వచ్చేది ద్వారా కాగా మనసు విషయము శరీర విషయములో పాప నియమానికి నీ పాపాన్ని నాశనం అయిపోయినయ్యా. పై పెదాల్లోనేమో ధర్మశాస్త్రం ఉందయ్యా, పెదాల్లో యేసయ్య ఉన్నాడయ్యా, పై రూపంలో యేసయ్య ఉన్నాడయ్యా. కానీ నా శరీరం ఉంది, లోపల ఉంది ఇంటర్నల్ లైఫ్, లోపల భాగం అంతా పాపానికి దాసుడైపోయాను. పాపం బంధించేసింది. నా లోపల పాపం అలాగే ఉంది. నా లోపల ఉన్న పాపం పోని కారణం చేత నేను పరిపూర్ణ పరిశుద్ధుడు కాలేకపోతున్నానయ్యో. అలాంటి వారు చేస్తున్నాడు, నేను నీ లోపటి పాపాన్ని తీసివేసా కదా. నీ లోపల పాపం తీసివేయడానికి సిలువ మోసాను నేను. నీ లోపల పాపాన్ని తీసివేయడం కొరికే సిలువ భరించాను నేను. నేను లోపల ప్రతి పాపాన్ని తీసి బయట పారవేశాను అన్నాడు. రెండోది, ఒకటేమో లోపల పాపాన్ని తీసివేశాడు. రెండు, పైనుండే పాపం అంట. మనిషి పైనుండే పాపం అంటే పాపము మనిషి పైన అధికారం చేస్తుందట. ఇక్కడ కూర్చో అంటుంది పాపం, ఏడ కూర్చుంటాం, గుడికి వెళ్ళాక అంటుంది పాపం, గుడికి వెళ్ళ ఆగిపోతాడు. ఇవన్నీ పైన చేసే పాపాలు. ఈ పాపం నీ పైన
నీ పాపం నిన్ను ప్రభుత్వం చేస్తా ఉంది. అది ఒక పాపంలో బయట రాలేకపోతున్నావు. ఒకటేమో లోపల పాపం, రెండో బయటి పాపం. బయటి పాపం బాహ్య పాపం. అది పాపము నీ మీద ప్రభుత్వం చేస్తా ఉంది, అధికారం చేస్తా ఉంది, ఏర్పాటు చేస్తా ఉంది, పాలిస్తా ఉంది. ఆ పాపాన్ని నేను తీసివేశానయ్యా. భక్తుడు దాని మాట అంటాడు. 19వ కీర్తన 12:13 చదువుతాం. 19వ కీర్తన 12:13 తొందరగా. అమ్మా, తన పొరపాటులు కనుగొనేది ఎవరు? నేను రహస్యముగా చేస్తున్న తప్పులు క్షమించి నన్ను నిర్దోషిని చెయ్యని ప్రార్థిస్తున్నాయ్యా. నా లోపల నా పైన పాపం ఉందయ్యో. నా పాపాన్ని కనుగొనబడి ఎవడయ్యో? నువ్వు తప్పేమలే కాబట్టి నా పాపం తీసేసి నన్ను నిర్దోషిని చెయ్యయ్యా. ఆ తర్వాత దురభిమాన పాపములో పడకుండా నీ సాగున్నా పయ్యా. పాపము నన్ను ఏలనివ్వకయ్యో. అంటే మనిషి పని ఏం చేస్తుందంట? పాపం ఏర్పడి చేస్తుంది. ఈ పైకి పాపం. ఒకటేమో లోపల పాపం, రెండేమో పైనుండే పాపం. పై పాపం ఏంటంటే పాపం ఏర్పాటు చేస్తుంది. పాపం నీ మీద ఏర్పాటు చేస్తుంటే, పాపము నీ మీద ప్రభుత్వం చేస్తుంటే, పాపం నీ పెట్టడం చేస్తుంటే ఏ మనుష్యుడు పరిపూర్ణుడుగా ఆటం లేదు. యశనిశ్వరు ధ్యాన కొట్టులో సరే నా కుమారుడు గ్రహించంటే పాపం నా మీద ఏర్పాటు చేస్తా ఉన్నాయో దావిదన్నయ్యో. అది ఏళ్తా ఉన్నాయో. ఆ పాపము నా మీద, నా పైన పాపము ఏర్పడి చేసినంత కాలమయ్యో నేను పస్తులుగా ఉన్నానయ్యా. పస్తుండే అయానికి ఇష్టమైతే ఆ పాపము నన్ను ఏలనీకోకుండా చెయ్యయ్యో అంటే యేసయ్యడు నీ మీద ఏలుబడి చేస్తున్నా, నీ పైన ఏలుబడి చేస్తున్న పాపాన్ని నాటి చేసుకున్నాను నేను. నీ పాప భరిస్తున్నాను నేను. నీ మీద ఏలుబడి చేసే ప్రతి పాపాన్ని నా మీద వేసుకుని నీ పాపాన్ని నేను భరించి నీ స్వేచ్ఛను స్వతంత్రాన్ని ఇచ్చాను. నాలాగి బతుకు అన్నాడు. నీ లోన పాపాన్ని భరించాను, నీ పైన నుండి ఏర్పాటు చేస్తున్న పాపాన్ని కూడా నేను భరించాను. నాలాగి బతుకునేవు. నీ పాపం అంతా తీసివేశాను. లోన పాపాన్ని తీసివేసా, బయట పాపాన్ని కూడా తీసివేసా. మూడో పాపం నీతో ఉండే పాపం. ఇప్పుడు మీ దగ్గర పాపం ఉందా లేదా? అవునమ్మా? ఎస్, థ్యాంక్ యూ. కమలమ్మకి కోపం ఉందా? ఆయన ఎందుకు ఊరిని కోపం ఉంది. కోపంతో వచ్చి ఇంట్లోకి ఎవరు వచ్చారు? కోపము ప్లస్ కమలమ్మ వచ్చింది. ఇది కలిసి వచ్చారు. అందరూ కూడా ద్వేషం ఉంది. ద్వేషము ప్లస్ మనిషి కలిసి వచ్చారు. అంటే నీ పాపం నీతోనే ఉంది. కపటము ప్లస్ మనిషి కలిసి, కపటం నీతోనే ఉంది. మోసం నీతో, మోసగాడివే. మోసం కలిగి ఉండి మోసము నీవు కలిసి గుళ్ళకి వచ్చి కూర్చున్నావు. అంటే పాపం నీతోనే ఉంది, నీలో ఉంది, నీ పైన ఉంది, నీతోనే వస్తున్నా. నీ పాపాన్ని వదిలేసినాడు. నీ కోపం పాపం అయితే, నీ ద్వేషం పాపం అయితే, నీ కపటం పాపం అయితే, నీ మోసం జీవితం పాపం అయితే ఎన్ని నీతోనే పోతుండే. ఎన్ని కలిగి ఉండి గుళ్ళకి వచ్చి చప్పలు కొడుతున్నావు నువ్వు. గుళ్ళకి వచ్చి సగ చెప్తున్నావు నువ్వు. ఏమైంది? నీ పాప నీతోనే ఉంది. నీ పాప నీతోనే ఉండి నీ పాప నీతోనే ఉంచుకుని పరిశుద్ధులు అనుకుంటున్నావు నీవు క్రైస్తవుడా. కానే కాదు. నీ పైన ఉన్న పాపం పోవాలి, నీలో ఉన్న పాపం మారాలి, నీతో ఉన్న పాపం వదిలేయాలి. నీ పాపం నీతోనే పెట్టుకుని నీ పాపను కలిసి పిల్ల కూర్చుని నీవు నీ పాపం చేసి మోసం చేస్తున్నావు. నీవు శిలువంటుంది. నీ లోన పాపం తీసి భరిస్తున్నాను నేను, నీ పై పాపం భరిస్తున్నాను నేను, నీతో ఉన్న పాపం కూడా తీసేస్తున్నాను నేను. నేనే భరిస్తున్నా, తీసేస్తాను. అందుకే నేను తండ్రి ఎదురుండి బయలుదేరి వచ్చాను నేను. ఎందుకంటే నీ పైన పాపం
నీ లోన పాపం, నీతో కలిసి ఉండే పాపం, రోజు గుళ్ళకి వస్తున్నావు, రోజు అదే పాపాన్ని, ద్వేషం, పగ, కక్ష, మోసం, కప్పం కలిగిన పాపాలు కలిగి వచ్చి నువ్వు గుళ్ళో కూర్చుంటే నువ్వు పాపంతోనే గుళ్ళో కూర్చుంటున్నావు. అది మోసం చేస్తున్నావు యేసు ప్రభుని. ఆ పాపాన్ని నేను భరిస్తున్నానయ్యా, నీలో ఉన్న ఈ 3 పాపాలని నేను భరించి సిలువలో భరించి తీసేస్తున్నానయ్యా. యేసయ్య ప్రేమ అన్న మాట, నేను నీ పాపాన్ని తీసివేస్తున్నాను, నేను తీసివేయడానికి వచ్చాను, నేను తీసివేస్తున్నాను, నేను నీ పాపం అంతటి తీసేస్తాను. ఏంటి పాపం అంటే లోన పాపం, పైన పాపం, నీతో ఉండే పాపం. ఈ 3 పాపాలు నీతో ఉంటే ఎప్పటికీ దేవునికి ఇష్టం కాలేవు. మనుషులు ఉండలేవు. మనుషులు చూసి అసహించుకుంటారు, చూసి మనుషులు అసహించుకుంటున్నారు. ఎందుకని? లోనే ఉంది, పైన ఉంది, ఆయనతోనే ఉంది, ఇది ఏం భక్తుడురా, ఇదేం విశ్వాసం అంటున్నారు. కారణం ఏ పాపం నీ నుంచి రాత్రి కాలంలో నీ పాపాన్ని నేను భరించడానికి సిలువేయబడ్డాను, నేను సిలువను భరించాను, నేను సిలువ మోసాను, నేను నీ పాపం అంతా భరిస్తున్నాను. భరించి నీలో ఉన్న ప్రతి పాపాన్ని తీసి బయట బాగా వేసాను. కాబట్టి ఇక నుంచి నా కుమార్తెగా జీవించు అని చెప్పాడు. ప్రార్థన టైం అయిపోయింది. మా తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడమైన దేవ, మమ్మల్ని ప్రేమించారు, మా కోసం రక్తం గార్చారు, మా పాపాన్ని తీసివేశారు తండ్రి. ఈ వాక్యంలో మర్మాన్ని విలువైన సందేశంతో మాతో మాట్లాడుచున్నావయ్యా. మాలో ఉన్న పాపం, లోన పాపం, పైన పాపం, మాతో ఉన్న పాపం, ఈ 3 పాపాలు ప్రభు మీరు స్థితిలో మొరాదు పైన మోసారు తండ్రి. ఒక్కసారి మోసి మా జీవితాలను మార్చి శుద్ధీకరించిన దేవానికి స్తోత్రం అయ్యా. అది గ్రహించుకొని ఈ శిలువ ధ్యానంలో ప్రభు ఎలా ఉన్నామో పరీక్షించుకొని, ఒకవేళ ఇంకా మా లోపల మా పైన మాతో పాపం కలిసి ఉంటే దాన్ని తీసివేసుకొని పరిపూర్ణ పరిశుద్ధులుగా జీవించే భాగ్యము దయచేసి. సిలువ వ్యర్థం కావడయ్యా, మా వల్ల సిలువ వ్యర్థం కావడయ్యా. మీ సిలువలో చూపిస్తున్న ప్రేమను గ్రహించే వారికి ఉంటకు సహాయం చేయండి. రాత్రి కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారు పెద్దవారు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, వృద్ధులు అనేక మంది ఉన్నారు. ప్రతి బిడ్డను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా. ఈ నామలో బలపరచండి. నా సంఘాన్ని దీవించండి, నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మంచి పంటలు పండించుకోవడానికి సహాయం చేయి. కష్టపడి పనులు చేస్తున్న బిడ్డలకి ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తి ఉండి మరి మన పాటలో తోడుగా ఉండండి ప్రభువా. పరీక్ష రాసి బిడ్డల తండ్రి, పరీక్ష రాసి ప్రతి బిడ్డలకు దీవించండి. ప్రతి సబ్జెక్టు బిడ్డలు ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలయ్యా, సహాయం చేయండి, మేలు చేయండి. పరీక్ష రాస్తున్న బిడ్డలందరి పైన ఆత్మాభిషేకం ఇచ్చి విజయాలు కలుగు చేయమని యేసు వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. అందులో పడ్డామండి. మిగిలిన భాగాన్ని రేపటి కాలం ధ్యానం చేద్దాం. ఎందుకో దేవా, అందుకో దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా
తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్షమ